श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव संहित रामचंद्र सीताराम देव నిన్నటి తర్వాయి బాబా సదేహులుగా ఉన్నప్పుడు ఒకసారి అంధేరిలో మేము నివసిస్తున్న ప్రాంతంలో ఒక భయానక దొంగతనం జరిగింది. దాంతో నేను చాలా భయపడ్డాను. దొంగలు తీవ్రంగా గాయపరిచిన ఆ ఇంటిలోని వారందరినీ నేను ఆసుపత్రిలో చూశాను. అటువంటి విపత్కర పరిస్థితి నా కుటుంబానికి రాకుండా కాపాడమని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. ఆ రాత్రి బాబా నా కలలో కనిపించి, నేను 10 మంది పఠానులతో వచ్చాను, భయపడవలసిన అవసరం లేదు అన్నారు. ఆ తరువాత 10 మంది రజకులు నా దగ్గరకు వచ్చారు. వీరు అంతకుముందు మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న బీబీ అండ్ సిఐ రైల్వే స్థలంలో చాకిరీ ఏర్పరచుకుని ఉండేవారు.
కానీ రైల్వే అధికారులు వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టారు. అందుకని మా ఇంటి ఆవరణలో పాకలు నిర్మించుకునేందుకు అనుమతి కోరారు. నేను వెంటనే అంగీకరించాను. వీరు పొరుగున ఉండడం వలన మాకు దొంగల బారి నుండి రక్షణ లభించడమే కాక బాడుగు రూపంలో నెలకు ₹200 వచ్చేవి. ఆ చాకలి వారి అవసరాలకు ప్రస్తుతం ఉన్న బావిలోని నీరు సరిపోయేది కాదు. నేను బాబాను సంప్రదించి వారు సూచించిన ప్రదేశంలో వేరొక బావి త్రవ్వించాను. దానిలో పుష్కలంగా నీరు పడింది. నేను నివసిస్తున్న ఈ పెద్ద భవన నిర్మాణానికి సంబంధించి ముందుగా బావి త్రవ్వవలసి ఉండి నేను షిరిడి వెళ్లి బాబాను సంప్రదించాను. బాబా సలహా మేరకు త్రవ్వించిన ఆ బావిలో మంచినీళ్లు పుష్కలంగా పడ్డాయి. తరువాత భవనాన్ని నిర్మించదలిచి బాబా అనుమతిగా నేను షిరిడి వెళ్ళినప్పుడు నా దగ్గర 5 వాటాలు కట్టడానికి మాత్రమే డబ్బుంది. కానీ బాబా నన్ను చూడగానే నేలపై 25 గీతలు గీసి ఒక్కొక్క గీతకు రూపాయి చొప్పున ₹25 ఇవ్వు అన్నారు. నేను 5 వాటాలు మాత్రమే నిర్మించదలిచిన బాబా అడిగిన ₹25 సమర్పించాను. బాబాపై భారం వేసి భవన నిర్మాణాన్ని ప్రారంభించాను. నేను మొత్తం అనుకున్న 5 వాటాలు పూర్తయిన తరువాత ఒకదాని తర్వాత మరొకటి పెంచుకుంటూ పోయి 1920 నాటికి 25 వాటాల గృహ సముదాయం పూర్తయింది. ఇప్పటికీ 25 వాటాలే ఉన్నాయి. బాబా నేటికి సజీవంగానే ఉన్నారన్నది నా అనుభవం. వారు ఇప్పటికీ నాకు మార్గం చూపుతున్నారు. నా వలె నా కుమారులు కూడా బాబాపై అంతే నమ్మకముంది. శ్రీ సాయితో నా అనుభవాలన్నింటినీ కీర్తిశేషులు శ్రీ దాబోల్కర్ గారికి పంపడం జరిగింది. డిసెంబర్ 10వ తేదీ 1936 గడగ్. డిఎం ముల్కి ఎంబీబీఎస్ వైద్య వృత్తి గడగ్. 1915లో మా కుటుంబంలో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. 18 సంవత్సరంలో మా అన్నగారి కుమారుడు ఉన్నట్లుండి క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. ప్రతిభావంతుడైన అతను బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. వాడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మా అన్నయ్య హతాశుడయ్యాడు. దిగులుతో కృంగిపోయి మనశ్శాంతి కోల్పోయాడు. ఎవరెంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. కీర్తిశేషులు హరిసీతారాం దీక్షిత్ అప్పుడు మా అన్నగారి కుటుంబాన్ని బాబా సన్నిధికి తీసుకెళ్లాడు. బాబా కృప వలన వారి జీవితంలో మరలా ప్రశాంతత చేకూరింది. మా అన్నగారి రెండవ కుమారుడు దీర్ఘకాలిక ఎముకల వ్యాధిగ్రస్తుడు. బొంబాయికి చెందిన ప్రముఖ శస్త్రచికిత్సా నిపుణులు వైద్యం చేసినా అది తగ్గలేదు. చివరకు అతనిని సాయిబాబా వద్దకు తీసుకెళ్లారు. కేవలం శ్రీ సాయిబాబా కృపాదృష్టి మరియు ఊది మహిమ ద్వారా ఆ పిల్లవాని ఎముకలోని గాయం పూర్తిగా నయమైంది. అప్పటి నుండి మా అన్నగారి కుటుంబం తరచూ షిరిడి వెళ్ళడం, భజనలు చేయడం మొదలుపెట్టారు. కానీ నాకు అప్పుడు ఈ విషయాలు ఏమీ తెలియవు. 1916లో ప్రభుత్వ డాక్టర్గా నాకు బొంబాయిలోని పరేల్ ల్యాబొరేటరీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడే మా అన్నగారింట్లో సాయి భజనలు జరుగుతున్నట్లు నాకు తెలిసింది. అసలు నేను అంతవరకు సాయిబాబా ఫోటో కూడా చూశాను. నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన జరిగినప్పుడే మొదటిసారిగా బాబా ఫోటో చూశాను. 1916వ సంవత్సరం అక్టోబర్ నెలలో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. రోజుల తరబడి జ్వరం 105 నుండి 106 డిగ్రీలకు తగ్గకుండా ఉండేది. స్థానిక డాక్టర్లు చికిత్స చేశారు, కానీ కొంచెం కూడా తగ్గలేదు. ఇలా ఒక వారం గడిచిన తరువాత ఒక గురువారం నాడు సాయంత్రం మా అన్నగారింట్లో సాయి పూజ, భజన జరిగింది. ఆ భజన విన్న నాకు వింతగా అనిపించింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఇంట్లో అలాంటివి నేను చూడలేదు. పైగా అప్పట్లో నాకు నాస్తిక భావాలుండేవి. గురు స్వరూపులైన సాయినాథుడు నన్ను నాస్తిక భావాల నుండి కాపాడదలిచారేమో. నాకు 104.6 డిగ్రీల జ్వరం ఉంది. ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. కలలో తెల్లని పొడుగైన కప్ని ధరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకున్న ఒక వృద్ధుడు కనిపించి నేను చింతించాల్సిన అవసరం లేదని, వెంటనే వచ్చి వారి దర్శనం చేసుకోవాలని, అలా చేస్తానని మాట ఇస్తే జ్వరం వెంటనే తగ్గిపోతుందని చెప్పారు. నేను భయపడి పెద్దగా కేక పెట్టాను. నా కేక శబ్దానికి నాకే మెలకువ వచ్చింది. అంతేకాదు, అది విని నన్ను బిడ్డలా ఆదరించే మా వదిన పరిగెత్తుకుంటూ నా పడక దగ్గరకు వచ్చింది. అప్పటికే నా ఒళ్ళంతా చెమటలు బట్టి కన్నీరు కారుస్తున్నాను. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పాను. ఆమె వెంటనే సాయిబాబా ఫోటో తెచ్చి నాకు చూపించి, కలలో కనిపించింది వీరేనా అని అడిగింది. నా కలలో వచ్చింది ఆయనేనని చెప్పి వీలైనంత త్వరలో వారి దర్శనం చేసుకోవాలని వెంటనే నిర్ణయించుకున్నాను. నా జ్వరం తగ్గిపోయింది. మరలా రాలేదు. తరువాత సంపూర్ణ ఆరోగ్యవంతుడని ఉద్యోగానికి కూడా వెళ్ళడం ప్రారంభించాను. కానీ యువకుడునైన నేను నగర జీవనంలోని వివిధ ఆకర్షణల వలన షిరిడి వెళ్ళాలన్న విషయం పూర్తిగా మర్చిపోయాను. అప్పట్లో నేను బొంబాయి నుండి పల్లె ప్రాంతాలకు బదిలీ చేయించుకోవడానికి గట్టిగా ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అందువల్ల నేను బొంబాయిలోనే కొనసాగాను. 1917 ఫిబ్రవరిలో సాయి మహారాజ్ నా కలను, నేను వాగ్దానాన్ని నెరవేర్చకపోవడాన్ని ఈ విధంగా గుర్తు చేయదలిచారు. నాకు నాసిక్ జిల్లాలో ఉన్న మాలేగాం అనే ఊరికి బదిలీ అయింది. మాలేగాం వెళ్లేందుకు మన్మాడు, కోపరగాం మీదుగానే వెళ్ళాలి. అంటే షిరిడి వెళ్లేందుకు కోపరగాం స్టేషన్లో దిగాలి. నేను మాలేగాం వెళ్ళి నా పని ఒత్తిడిలో పడి మరలా ఆ విషయాన్ని మర్చిపోయాను. దాంతో మరో సంఘటన ద్వారా బాబానే నాకు తిరిగి గుర్తు చేశారు. మాలేగాంలో
నేనొక ప్రసవ సంబంధమైన శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు ఆ స్త్రీ గర్భంలోని ఒక భాగం తాలూకు కుళ్ళిన ద్రవం నా ఎడమ గడిలో పడింది. నేనప్పుడు దానిని గమనించలేదు. గమనించేటప్పటికి కన్ను బాగా వాచి విపరీతంగా బాధించసాగింది. నేనక్కడ ఒంటరిగా ఉన్నాను. అంతకుముందు ఎన్నడూ ప్రార్థించని విధంగా ఆర్తితో బాబాను ప్రార్థించాను. వారు నా అపరాధానికి శిక్షించగా దయతో నా ప్రార్థన మన్నించారు. తమ భక్తులు ఎంత చండాలుడైనా వాళ్ళు కష్టాలు అనుభవించడం బాబా సహించలేరని అప్పటి నుండి నాకు దృఢ విశ్వాసం ఏర్పడింది. అహంకారం లేని నిష్కల్మష భక్తినే బాబా కోరుకునేది. నాసిక్‌లో ఉన్న సివిల్ సర్జను నా కన్ను పోవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. కానీ బాబా కృప వలన వారం రోజులకు నా కన్ను బాగైపోయింది. అప్పుడు నా భార్య కూడా వచ్చి నాతోనే ఉంది. బాబా దర్శనం చేసుకోకుండా బొంబాయి తిరిగి వెళ్ళకూడదని మేము మొక్కుకున్నాము. ఒక నెల తర్వాత ఉద్యోగరీత్యా నన్ను బొంబాయికి రమ్మని ఆదేశం వచ్చింది. ఇది నా మొక్కు తీర్చుకునేందుకు మంచి అవకాశంగా తోచింది. మేము మన్మాడ్ నుండి డోండ్ వెళ్లే రైలు ఎక్కేందుకు వేకువజామున కాస్త ముందుగానే మన్మాడ్ స్టేషన్‌కి చేరుకున్నాము. నేను ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుండగా నాకొక దేశస్థ బుకింగ్ క్లర్క్ తటస్థపడ్డాడు. మా సంభాషణలో మేము బాబా దర్శనానికై షిరిడీ వెళ్తున్నట్లు అతనికి చెప్పాను. ఇది వినిన వెంటనే అతను బాబాపై తిట్ల వర్షం కురిపించాడు. బాబా నైతిక ప్రవర్తన కూడా మంచిది కాదని చెప్పాడు. దాంతో మేము షిరిడీ ప్రయాణం మానుకుని వెంటనే తర్వాత రైలుకు బొంబాయి వెళ్ళిపోయాం. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఈనాటికి నేను బాధపడుతూనే ఉంటాను. బొంబాయి వెళ్ళిన నెల రోజుల తర్వాత మా వదిన ప్రోద్బలంతో మేము షిరిడీకి బయలుదేరాము. ఈసారి కూడా కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాటిని లెక్క చేయకుండా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. నెల క్రితం మన్మాడ్ స్టేషన్లో బుకింగ్ గుమస్తా మాటలు విని మేము వెనుదిరిగి వెళ్ళిన విషయాన్ని కూడా బాబా ప్రస్తావించారు. మేము సిగ్గుతో తల వంచుకున్నాము. ఆ దుష్టుని మాటలు విన్నందుకు పశ్చాత్తాపడ్డాను. నేను షిరిడీలో 4 రోజులు గడిపి తర్వాత ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతిని కోరినప్పుడు బాబా నన్ను ఆశీర్వదించి జ్ఞానేశ్వరి చదవమని నాకు ఉన్నత పదవినిచ్చి బీజాపూర్ బదిలీ చేసిన ఉత్తర్వులు మా ఇంట్లో నా టేబుల్పై ఉంటాయని కూడా చెప్పారు. నేను బాబాకు హృదయపూర్వకంగా నమస్కరించి ఇంటికి తిరిగి వచ్చాను. నా టేబుల్పై బాబా చెప్పిన ఉత్తర్వులు చూసి సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యాను. బాబా కృపతో ప్రతి సంవత్సరం నేను జ్ఞానేశ్వరి సప్తాహం శ్రద్ధగా నిర్వహిస్తున్నాను. నేను మద్రాసు రాష్ట్రంలో ఉన్న దక్షిణ కన్నడ జిల్లాకు చెందినవాడిని. మెట్రిక్‌లో కన్నడం, ఆ తర్వాత ఫ్రెంచి రెండవ భాషగా చదివాను. నేను మరాఠీ అభ్యసించలేదు. అందువల్ల నాకు మరాఠీ చదవడం, రాయడం రాదు. అయినప్పటికీ మరాఠీలోనున్న జ్ఞానేశ్వరిని చదవగలిగేవాడిని. ఇది కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైందని నా నమ్మకం. నేను బీజాపూర్ నుండి యుద్ధ భూమిలో సేవ చేయడానికి వెళ్ళాను. అక్కడ యుద్ధం ముగిసిన తర్వాత గడక్ చేరాను. శ్రీ సాయిబాబా సర్వకాల సర్వావస్థలందు మనపై తమ కృపాదృష్టిని కురిపించినప్పుడే వారి కరుణను గుర్తించలేకపోవడం మనపై తమ కృపాదృష్టి కురిపిస్తున్నప్పటికీ వారి కరుణను గుర్తించలేకపోవడం మన అవివేకం. నాకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఎదురయ్యాయి. మరెన్నో ఎదురవుతాయి. కానీ వీటన్నిటి నుండి బాబా సదా నన్ను కాపాడుతుంటారని నా దృఢ విశ్వాసం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 1వ తేదీ 1936 షిరిడి. నగేష్ ఆత్మారాం సావంత్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, బొంబాయి సిటీ పోలీస్, మరాఠా. వయసు 42 సంవత్సరాలు. తండ్రి ఆత్మారాం సావంత్. 1922 డిసెంబర్లో సావంతవాడిలో సాయిలీలా మాసిక్ పత్రిక చదవడం ద్వారా నేను శ్రీ సాయిబాబాను గురించి తెలుసుకున్నాను. వారి లీలలు నన్ను అమితంగా ఆకర్షించాయి. 1923 డిసెంబర్లో నా తలపై బల్లి పడింది. అది ఎంతో అశుభ సూచకం. అప్పుడు నా భార్య గర్భవతి. ఆ సమయంలో ఆమె మాల్వన్ తాలూకా పెందూరులో ఉంది. నేను 1924 జనవరిలో ట్రైనింగ్ కొరకు నాసిక్లోని పోలీస్ స్కూల్లో చేరాను. ఆ చదువుపై నాకు అంత ఆసక్తి ఉండేది కాదు. నేనెప్పుడు బాబా గురించి ఆలోచిస్తూ వారే కాపాడతారని నమ్మి బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడిని. నా స్నేహితుడు పి దేవ్ నుండి బాబా ఫోటోను తెచ్చుకొని పూజించేవాడిని. నాసిక్లో జరిగిన శాఖాపరమైన పరీక్షలలో నేను ఉత్తీర్ణి కాలేకపోయాను.
పరీక్షలో ఫెయిల్ అయిన వారికి సబ్ ఇన్స్పెక్టర్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల నేను తాత్కాలిక సబ్ ఇన్స్పెక్టర్గా 5 సంవత్సరాలు కొనసాగాను. మరలా నాసిక్ వెళ్ళేందుకు నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పరీక్ష పాస్ అవ్వకుండానే బాబా నన్ను సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఖాయపరుస్తారని నేను పూర్తిగా నమ్మాను. 1924 నుండి నేను ప్రతి సంవత్సరం విజయదశమికి షిరిడీ వెళ్ళి బాబా పుణ్యతిథి ఉత్సవాలలో పాల్గొనేవాడిని. 1926 విజయదశమికి షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అది మొహరం మాసమైనందువల్ల సాధారణంగా సెలవు మంజూరు చేయరు. అప్పుడు బాబా నా కలలో కనిపించారు. కలలో వారు ఏదో కాగితంపై సంతకం పెడుతున్నట్లు కనిపించారు. నన్ను సెలవు కొరకు దరఖాస్తు పెట్టుకోమని బాబా ఉద్దేశంగా భావించి దరఖాస్తు పెట్టుకున్నాను. ఏ విధమైన ఇబ్బంది లేకుండా సెలవు లభించింది. 1929 ఫిబ్రవరిలో బొంబాయిలో హిందూ ముస్లిం అల్లర్లు జరిగాయి. నన్ను బందోబస్తు విధులకు పరేల్ అనే ప్రాంతంలో నియమించారు. నాకు హఠాత్తుగా జ్వరం, తలనొప్పి వచ్చాయి. అక్కడి పరిస్థితులు పరిశీలించడానికి ఒక ఐరోపా పోలీస్ ఆఫీసరు, అతను మా విభాగానికి చెందినవాడు కాదు, అతను వచ్చాడు. అతను నన్ను చూసి నీ ఆరోగ్యం సరిగా లేనట్టుంది అన్నాడు. అతను మా సూపరింటెండెంట్ వద్దకు వెళ్ళి నాకు మౌఖిక సెలవు మంజూరు చేయించి నా స్థానంలో అతను ఛార్జీ తీసుకున్నాడు. అప్పుడు సాయంత్రం 3:30 గంటలు అయి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాను. నేను ప్రదేశాన్ని విడిచిన తర్వాత అదే చోట అల్లర్లు చెలరేగాయని, ఆ అల్లర్లలో ఆ ఐరోపా పోలీస్ ఆఫీసర్ను చంపివేశారని 1 గంట తర్వాత నాకు తెలిసింది. నా అనారోగ్యం అలాగే ఉండడంతో నేను పోలీస్ హాస్పిటల్లో చేరాను. వారు నన్ను పరీక్షించి నాకు టైఫాయిడ్ వచ్చినట్లుగా నిర్ధారించారు. ఆ జ్వరం 17 రోజుల వరకు తగ్గలేదు. తర్వాత ఒక రాత్రి నా కలలో నల్లని దుస్తులు ధరించి తలకు నల్లగుడ్డ కట్టుకున్న బలిష్ఠుడైన ఒక వ్యక్తి నన్ను ఈడ్చుకొని వెళ్ళసాగాడు. నేను బాబా బాబా అని అరవసాగాను. వెంటనే తెల్లని దుస్తులు ధరించిన తెల్లని వ్యక్తి వచ్చి ఆ నల్లని వ్యక్తితో పోట్లాడి నన్ను అతని బారి నుండి విడిపించాడు. నేను బాబా దత్త మహారాజ్ అంటూ అరిచాను. వెంటనే నేను పూజించే బాబా ఫోటో నుండి బాబా బయటకు వచ్చి నాకు దర్శనం ఇచ్చి అంతర్ధానమయ్యారు. అప్పటికే ఆ తెల్లని వ్యక్తి నల్లని వ్యక్తి మాయమయ్యారు. ఆ సమయంలో నాకు సబ్జా ఆకులు, సాంబ్రాణి కడ్డీల సువాసన వచ్చింది. తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. నేను అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు గ్రామంలో ఉన్న మా అమ్మకు కలలో ఎవరో కనిపించి, భయపడకు, నేను నీ కొడుకును సెలవుపై క్షేమంగా ఇంటికి తీసుకొస్తాను అని హామీ ఇచ్చారు. ఈ కల వచ్చిన వారం రోజులకు నాకు 3 నెలలు సెలవు దొరకడంతో నేను ఇంటికి వెళ్ళాను. జూలై 1929లో ప్రత్యేకమైన కేసుగా పరిగణిస్తూ నన్ను పరీక్ష నుండి మినహాయించి పర్మనెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నియమించారు. నా స్నేహితుడైన అబ్బా సామంత్ 44 సంవత్సరాలు బొంబాయిలో పోలీసు కానిస్టేబుల్గా పనిచేస్తూ మా ఇంటి సమీపంలోనే నివసిస్తూ ఉండేవాడు. అతను తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పాడు. అతను కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. ఆమెకు బాబాపై నమ్మకం లేదు. అందువల్ల ఆమె, నీవు ఈ చీరను బాబా ఇచ్చిన బహుమతిగా చెప్తున్నావు, కానీ నీవు కష్టపడి సంపాదించిన డబ్బుతోనే కదా ఈ చీరను కొన్నది అని భర్తతో పలికి ఆ రాత్రి చీరను టేబుల్పై పెట్టింది. మరుసటి ఉదయం లేచి చూసేసరికి టేబుల్పై ఉన్న చీర మధ్యలో నిప్పు కణిక పెట్టినట్లుగా పై మడత నుండి క్రింద మడత వరకు కాలిపోవడంతో పనికిరాకుండా పోయింది. ఇది చూసి ఆమె, బాబా రేపు మరొక కొత్త చీర ఇస్తారేమో చూద్దాం అన్నది. మరుసటి రోజు అనుకోని రీతిలో అబ్బా సావంత్కు కొంత డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో మరొక కొత్త చీర కొని తన భార్యకు ఇచ్చాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. డిసెంబర్ 2వ తేదీ 1936 సాకూరి. శ్రీమతి కాశీబాయి హంసరాజ్, కీర్తిశేషులు హంసరాజ్ భార్య. వయసు సుమారు 45 సంవత్సరాలు. మణి సాకూరి. 20 సంవత్సరాల క్రితం అంటే డిసెంబర్ మార్గశిరంలో 1916 ప్రాంతంలో నేను నా భర్త షిరిడీ వెళ్ళాము.
అప్పటికి కొద్ది రోజుల ముందే రాధాకృష్ణ అయి మరణించింది. మేము షిరిడీలో 6 నెలలు ఉన్నాము. నాసిక్ చెందిన నరసింహ మహారాజు నా భర్త దేహాన్ని దుష్టశక్తి ఒకటి ఆవహించిందని, అది మాకు సంతానం కలగకుండా చేస్తుందని చెప్పారు. మమ్మల్ని సిద్ధపురుషుడైన శ్రీ సాయిబాబాను దర్శించమని, వారు ఆ దుష్టశక్తిని 2 చెంపదెబ్బలతో తరిమేస్తారని కూడా చెప్పారు. అందువల్ల మేము షిరిడీ వెళ్ళాము. బాబా నా భర్త చెంపను 2 మార్లు చెళ్ళుమనిపించి దుష్టశక్తి పో అన్నారు. అప్పటి నుండి మేము షిరిడీలోనే నివసించసాగాము. షిరిడీ రాక మునుపు నా భర్త రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బస వ్యాధితో బాధపడేవారు. బాబాను దర్శించిన తర్వాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. పగలు మాత్రం ఉండేది. రాత్రుళ్ళు ఇబ్బంది పెట్టేది కాదు. 6 నెలలు గడిచిన తర్వాత పగలు కూడా రావటం మాని పూర్తిగా నివారణమైంది. మేము అక్కడ ఉన్న రోజుల్లో బాబా రాత్రుళ్ళు దగ్గుతూ ఉండేవారు. నా భర్త ఉబ్బస వ్యాధిని నివారించే క్రమంలో బాబా చేసిన ఒక చమత్కారాన్ని గురించి తప్పక చెప్పాలి. మేము షిరిడీలో ఉన్నప్పుడు బాబా నా భర్తను పుల్లని ఘాటైన పదార్థాలు తినవద్దని, ముఖ్యంగా పెరుగు తినటం మానివేయమన్నారు. కానీ నా భర్తకు పెరుగంటే ప్రాణం. చావనైనా చస్తాను కానీ పెరుగు తినకుండా ఉండలేను అనేవాడు. షిరిడీ వంటి గ్రామంలో మధ్యాహ్నం పూట పెరుగు అంత సులభంగా లభించేది కాదు. అందువల్ల రాత్రి పాలు కాచి చల్లారపెట్టి తోడు వేసి ఆ పాత్రను ఉట్టిపై పెట్టేదానిని. ప్రతిదినము మధ్యాహ్నం హారతికి హాజరైన తర్వాత ఇంటికి వచ్చి భోజనానికి కూర్చునేవాళ్ళం. కానీ ఉట్టి మీద గిన్నెలో పెరుగు ఉండేది కాదు. రోజు ఒక పిల్లి ఇంట్లో దూరి ఎత్తుగానున్న ఆ ఉట్టి మీదకెగిరి పెరుగు తినేసేది. ఇలా దాదాపు 2 నెలల పాటు జరిగింది. నా భర్త ఒకరోజు మధ్యాహ్నం హారతికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పిల్లి కోసం కాపు కాశాడు. అది రోజూ వచ్చినట్లే ఆ రోజు కూడా వచ్చి ఉట్టి మీదకెగిరి పెరుగులో మూతి పెట్టింది. నా భర్త దానిని కర్రతో గట్టిగా కొట్టి తరిమివేశాడు. పెరుగు తినకుండా పిల్లిని తరిమివేయగలిగాడు కానీ పిల్లి మూతి పెట్టినందున ఆ పెరుగు పనికి రాకుండా పోయింది. ఆ రోజు మధ్యాహ్నం భక్తులందరూ మసీదు చేరి బాబా వద్ద ఊదీ ప్రసాదం తీసుకున్నారు. మేము కూడా మసీద్కి వెళ్ళాము. జోగు, కాకా దీక్షిత్తు, శ్యామ, బూటి మొదలైన భక్తులు అక్కడున్నారు. బాబా నా భర్తను ఉద్దేశించి భక్తులతో, ఒక మూర్ఖుడు అంటే ఉత్పాటియా పుల్లని ఘాటైన పదార్థాలు తిని చావాలనుకుంటున్నాడు. కానీ నేను వాడిని అలా చేయనివ్వను. ఈరోజు పిల్లి రూపంలో అతనింటికి వెళ్ళాను. అతను నా వీపు మీద ఎలా కొట్టాడో చూడండి అంటూ తమ కప్పుని ఎత్తి వీపును చూపించారు. వారి వీపుపై బెత్తంతో కొట్టిన విధంగా వాత తేలి ఉంది. ఎంత ఆశ్చర్యము! నా భర్త అప్పటి నుండి పుల్లని పదార్థాలు పెరుగు తినటం మానివేశాడు. ఇది తనకున్న ఉబ్బస వ్యాధి త్వరగా తగ్గడానికి దోహదపడింది. షిరిడీ వచ్చిన కొత్తల్లో నేను రోజు నా భర్తకు ఉపవాసానికి మందు ఇచ్చేదానిని. ఇది చూసి బాబా తమకు ఉబ్బస వ్యాధి ఉందని, నేను నా భర్తకు మందు ఇస్తున్నట్లుగానే బాబాకు కూడా వేల మంది స్త్రీలు మందు ఇవ్వగలరని అన్నారు. కానీ ప్రయోజనం ఏముంది? అల్లా మాలిక్ హై, భగవంతుడే యజమాని అన్నారు. అప్పటి నుండి నేను నా భర్తకు మందులు ఇవ్వటం మానివేశాను. ఏ మందులు లేకుండానే నా భర్త ఉబ్బస వ్యాధి బాబా నయం చేశారు. 1 సంవత్సరం పాటు ఆ వ్యాధి రాలేదు. కానీ 1918, 19లో ఉబ్బసం తిరగబెట్టింది. అప్పుడు సియానాలో ఉన్న ఉపాసిని బాబా నా భర్త వ్యాధిని నయం చేశారు. బాబా ఎన్నో విషయాలు చెప్తుండేవారు. వాటిలో కొన్ని నాకు గుర్తున్నాయి. అప్పటిదాకా షిరిడీలోనే ఉన్న బాబా హఠాత్తుగా ఇలా అనేవారు: నేనిప్పుడే కాశీ వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చాను. తిరిగి ఇక్కడ స్నానం చేయటం ఎందుకు? నేనిప్పుడే కొల్హాపూర్ వెళ్ళి వచ్చాను. నేనిప్పుడే ఔదంబరవాడి వెళ్ళి వచ్చాను. బాబూసాహెబ్ జోగ్ కోరికపై బాబా అక్కల్కోట్ మహారాజుగా అతనికి దర్శనమిచ్చారట. ఈ విషయం నాకు జోగు స్వయంగా చెప్పాడు. సెప్టెంబర్ 26 తేదీ 1936 విల్లేపార్లే. దినకర్రావు జేకరు, తండ్రి శ్యామారావు జేకరు, వయస్సు 28 సంవత్సరాలు, విల్లేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేను ఒకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తర్వాత బాబా మసీద్ అంచు నిలబడి, కొంచెం ఆగు, జరా తాంబా అని తుఫాన్ను ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాన్ ఆగిపోయింది.
వెంటనే తుఫాన్ తగ్గిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బిక్కుబాయి, శ్రీ భయ్యాజీ పాటిల్ శ్రీమతి భయ్యాజీ పాటిల్ కోతే భార్య. వయసు సుమారు 42 సంవత్సరాలు. మలాల్, షిరిడి. నా పుట్టినిల్లు అహ్మద్నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అనే ప్లేడ్ ఉండేవాడు. అతను రాధాకృష్ణాయి తాతగారు. అతనింట్లో ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో హారతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగమనేరులోనున్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ పెళ్ళైన కొంతకాలానికి నా భర్త మరణించాడు. ఆ స్నేహితురాలు రాధాకృష్ణాయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండటంతో నేను నా 14వ ఏట అంటే 1908లో సంగమనేరు నుండి ఇక్కడికి షిరిడీ వచ్చాను. వంజరిగాంకు చెందిన గంగగిరి మహారాజు వాడాకు సమీపంలో ఉన్న చింత చెట్ల క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతో మంది యాత్రికులు హాజరయ్యేవారు. ఈ యాత్రికులలో సంగమనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణాయి పంపిన బాబా ఫోటో, బర్ఫీ, ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిరిడీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని, బంగారు నగలను వదిలేసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు రూ. 6 వంతున పింఛను వస్తుంది. 1916వ సంవత్సరం ఆఖరిలో అంటే ఆయి చనిపోయిన 2 నెలల తర్వాత నేను పింఛను తెచ్చుకోవటానికి అహ్మద్నగర్ వెళ్ళాను. పింఛను తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కోపరగాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనస్సు వికలమైంది. తర్వాత షిరిడీ చేరి మసీద్కి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయటానికి ముందుగా వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకిక్కర్లేదు, తళా తళా హర్ మలా నకో అంటూ బాబా దాన్ని నిరాకరించారు. నేను ఎంతో కష్టపడి అహ్మద్నగర్ నుండి ఆ పూలమాలను తెచ్చినందువల్ల దాన్ని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయటానికి చేతులు 2 పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలైంది. ఒక చేతిలో ఒక ముక్క, రెండవ చేతిలో మరో ముక్క మిగిలిపోయి మూడో ముక్క క్రింద పడిపోయింది. అది ఎలా తెగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తర్వాత నేను తెచ్చిన పేడాను, పుచ్చకాయ ముక్కలు వారి ముందుంచాను. బాబా వాటిని తీసుకొని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్కను తీసుకొని దాని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించాను. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించారు. బాబా, ఈమె ఈ గోదావరి ఒడ్డున కూర్చుని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయవేదంతో తెచ్చిన వీటిని నేను స్వీకరించను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాల్ని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన విషయం వాస్తవమే. బాబాకు నా హృదయవేదన తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను ఆ దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా, మిమ్మల్ని ఇక్కడ నేను చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలు అయి ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను, నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजीకి జై। డిసెంబర్ 3వ తేదీ 1936 షిరిడి. ఒక గుమాస్తా, వయస్సు 44 సంవత్సరాలు, పార్సీ, బొంబాయి ఆఫీసు. 1913లో ప్రప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలోనున్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులచే చికిత్స చేయించినా నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుణ్ణి తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ కొన్ని రోజులున్న తర్వాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళిపోమ్మనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తరువాత అంతకు ముందు కన్నా పిచ్చి అధికమైంది. తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జాబు రాశాను. బాబా అతనిని తీసుకుని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతనిని తీసుకుని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమీదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుని ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాడిని. అక్కడ నా సోదరుడు ప్రతిదినం ఆరతికి హాజరవుతూ బాబా ఊది తీర్థము సేవిస్తూ కొన్ని నెలలు గడిపిన తరువాత బాబా కృప వలన అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకము, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకుని పూజిస్తూ ఉండేవాడిని. నేను యువకుడినైనందువలన ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను, తరువాత 1917 నుండి 1918 వరకు సూయోజ్లోనూ ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరి అయిన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తరువాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేను ఎప్పుడూ వారిని ఆధ్యాత్మిక ప్రగతి గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని అనారోగ్యం, తరువాత నా 2 చెల్లిళ్ళ వివాహం మొదలైన సమస్యలు నా మనసును తొలిచేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వలన నా చెల్లెళ్లకు వివాహాలు జరిగాయి. బాబా నా కోరికలు అన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వలన వివాహం అయ్యింది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వలనే వివాహమై నాకు ఒక కుమారుడు, కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విఘాతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువలన నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారం నా భార్య కోలుకుంది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యము లేని మా అమ్మ అకస్మాత్తుగా డబుల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేను ఎప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయం. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడూ నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చీకు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాడిని. 1913లో నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు
నా నెల జీతం 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కొక్కసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసేసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలు ఉన్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గర ఉన్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనలను అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు అనగా గాథలు మొదలైనవి చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుడిని బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకుని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరియైన ఆలోచన విధానం ఉంటే అది సత్ప్రవర్తనను అలవరచి చివరకు భగవంతుని చేరేందుకు దోహదం చేస్తుంది. బోరోస్కర్ ప్రబోధించిన మతాన్నే పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రము, అగ్నిని దైవ స్వరూపాలుగా భావించి వాటిలో దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోరోస్కర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డంకి కాలేదు. అప్పటికే పాదుకుని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోరోస్టర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయడం సరి అయినది కాదని పార్సీ మతంలో కానీ మరే ఇతర మత గ్రంథాలలో కానీ చెప్పబడిందేమో నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సోమనాథ శంకర్ దేశపాండే, సెప్టెంబర్ 6వ తేదీ 1936. సోమనాథ్ శంకర్ దేశపాండే పోలీస్ ఇన్స్పెక్టర్. తండ్రి శంకర ఊరఫ్ నానాసాహెబ్ నిమోన్కర్. వయసు 51 సంవత్సరములు. బ్రాహ్మణుడు. నెంబర్ 376, శనివార్పేట, పూనా. నేను నానాసాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి. మా స్వస్థలమైన నిమాన్ షిరిడీకి 20 మైళ్ళ దూరంలో ఉంది. నిమాన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నిమాన్ వెళ్ళాలన్నా షిరిడీ మీదుగానే వెళ్ళాలి. నిమాన్లో మాకు చాలా భూములున్నాయి. షిరిడీలో మా బంధువులున్నారు. శ్యామా తండ్రి బలవంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకు మా నాన్న అంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బలవంతరావు ఎప్పుడూ మసీదుకెళ్ళినా దూరం నుంచే బాబా అతనిపై ఇటుకరాయి విసిరేవారు, లేదా విసురుతానని బెదిరించి తరిమివేసేవారు. అలా బాబా జనులనెవ్వరినీ తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఒకసారి బలవంతరావు, సాయిబాబాను అందరు పిచ్చి పకీరంటారు. నాకు అదే సందేహంగా ఉంది. నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయం చెప్పు అని మా నాన్నను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. మా నాన్న మసీదుకు వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రువ్వలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకోగలిగారు. బాబాను చూడడంతోనే మా నాన్న హృదయం ఆయన పట్ల ఆకర్షితమైంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న బలవంతరావుతో బాబా పిచ్చివాడు కాడని, గొప్ప మహనీయులని చెప్పాడు. ఇంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తనపై రాళ్ళు రువ్వేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బలవంతరావు ఆశ్చర్యపోయాడు. అందుకు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారని సందేహించావు, అందుకే అలా జరిగింది, నేను అలా సందేహించలేదు అని చెప్పాడు. అప్పటి నుండి మా నాన్న ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగనారంభించిన తరువాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేని గౌరవ మెజిస్ట్రేటుగా ఉన్నప్పుడు కలెక్టర్ పిఏగా పనిచేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్ను కలిశాడు. చందోర్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారిరువురు బాబాను గురించి మాట్లాడుకునేవారు. చందోర్కర్ మసీదును పునరుద్ధరించడానికి చందాలు వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తనకు చేతనైనంత చందా ఇవ్వడమే కాక మసీదు
నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీదు మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులు తారుమారు చేస్తుండేవారు. అందువలన చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రిళ్ళు త్వరితగతిన పనులు చేయించేవాడు. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916, 18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను సరాబుగా బ్యాంకర్ చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకు ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరబడ్డాడు. మా నాన్నకు ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడ డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న పకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకొని ఉన్నవాడు. ఎవరైనా పకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైస వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకలంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పరమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకుని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు బాబా ఖర్చులకే ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నని పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమనో, దునిలోకి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమనో ఆదేశిస్తూ ఉండేవారు. మా నాన్నను మేము కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాకా అనే పిలిచేవారు. బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్న దానికి నిదర్శనంగా ఈ క్రింది విషయం చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. మా నాన్నకు సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో శ్రీ సచిదానంద సద్గురు की जय सद्गुरु श्री साईनाथुनी शरद బాబూజీ की జై. బాబా నువ్వు ఎందుకు పారాయణం చేయవు? నిమోన్కర్, బాబా నాకు సంస్కృతం రాదు బాబా, అయినా పర్వాలేదు ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వు నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీ మద్భాగవతం దాని వ్యాఖ్యానం సంస్కృతంలోని చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణం చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత ధ్యానం చేసే గొప్ప పండితులైన కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్ మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వలనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా మనం ఎందుకు ఇతరులకు విశదపరచాలి? చాలా అలా చేయడం వలన క్రమేణా మనలోని అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించండి ఆపేయమన్నారు. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను వివరించాడు. మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యులు అందరిపై కూడా సాయిబాబా కృప అపారంగా వర్షిస్తుండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గరికి తీసుకొని వెళ్తుండేవాడు. బాబా నన్ను సొమ్మియా అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియచేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరక మునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చొని ఒక గుడ్డ సంచిలో కొన్ని నాణాలను బయటకు తీసి ఒక్కొక్క నాణ్యాన్ని చేతిలోనికి తీసుకొని వేళ్లతో రుద్దాతూ కాకాచ సమాచ సోమాచ అండేవాడు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారని, అది నాకెంతో
మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపర్గాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. షిరిడి నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెల జీతం తీసుకున్న వెంటనే ₹2 మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపేవాడిని. ఇలా చేయమని మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, అంటే 1920 వరకు కొనసాగించాడు. నేను కోపర్గావ్లో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను ₹10 దక్షిణ అడిగాడు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగడంలో నాకెటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తర్వాత బాబా నన్ను దక్షిణ అడిగిన రోజున నుండి నా జీతం ₹10 పెంచినట్లు ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత 1912లో నాకు కోపర్గావ్ నుండి పూనాకు బదిలీ అయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ కీ జై. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యోగక్షేమం మహావ్యూహం. మా నాన్న జీవితంలో చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయన్ను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మ నాన్నలను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నిమోన్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పుడు బాబా వాళ్లను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి కానీ తిరిగి నిమోన్ వెళ్ళడానికి కానీ అనుమతించలేదు. వారెందుకలా అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరపున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను సంపదలిచావా ఏం? కాక మీ అబ్బ సొమ్ము ఏమైనా తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావలసి ఉంది. బాబా, అరే కాక, నీవేమీ ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు, మా నాన్నను ఉద్దేశించి అన్నాడు. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను షిరిడీలో నిలిపివేసినప్పుడు వారు గుడ్డతో తమ చేతికి కట్టు కట్టుకున్నారు. ఈ కట్టును 3 సంవత్సరాల వరకు విప్పకుండా ఉంచుకొని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తర్వాత మా నాన్న మరణించాడు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి బాబా సమాధి చెందిన 3-4 రోజుల తర్వాత షిరిడీ విడిచి వెళ్తూ మాధవరావుకు చెప్పాడు. నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరకు వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆమెను చూసుకోవలసిన నర్సు నాతో పక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరి సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో ఒక స్త్రీ ఉంది. ఆమెకు ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు, అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపారు. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలు మా నాన్న నా సోదరునితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. 1917 డిసెంబర్లో పూనాలో ప్లేగ్ వ్యాధి చెలరేగింది. నిమోన్లో నా స్నేహితుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకొని క్రిస్మస్ సెలవుల్లో నేను నిమోన్ బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము.
బాబా నన్ను నిమోన్ వెళ్ళడానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాల్కి ఇచ్చిన ఆశీర్వాదం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా కుమారుడు గోపాల్కి ఇచ్చిన ఆశీర్వాదం అనుకొని వాడి మసటిపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాను. నేను నిమోన్ చేరేసరికి నా సోదరుని 12 రోజుల బిడ్డకు సుస్థి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశ వదులుకొని బిడ్డ మరణించిందని అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊదీ కోసం వెతికాను, కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలోనికి తీసుకొని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషములలో బిడ్డ కోలుకుంది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవదత్తంగా భావించి దత్త అని నామకరణం చేశారు. నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చాడు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్యకు కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్నందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటిచూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయం బాబా ముందుంచాము. వారు ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమంగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యం బాగులేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరాడు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు గానీ టైఫాయిడ్ గానీ అయి ఉండవచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు వ్రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో, ఎందుకు ఆందోళన పడతావు? నీ సోమ్నియా త్వరలోనే కోలుకొని మనల్ని చూడడానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను. తరువాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యం మెరుగుపడడానికి 2-3 నెలల సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీ రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీ తీసుకెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినం కొంత కిచిడీ పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు అనారోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్ళేందుకు సెలవు కోరితే బాబా అనుమతించేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువలన నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కు వెళ్ళి అక్కడ నుండి అహ్మద్నగర్ వెళ్ళాడు. అప్పుడు నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. మా నాన్నకు కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు 2 నెలలు నా దగ్గరే ఉన్నారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय ఆ చివరి రోజుల్లో నిరంతరం బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి సాయిబాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికిన తన తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులై ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచాడు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుణ్ణి కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారి ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయడం చిన్న విషయమేమీ కాదు. ఆ రోజుల్లో బాబా నాకు ఒక దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చొని ఉన్నారు. శ్యామ మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా సాయిబాబా శరీరం మాయమై అక్కడ మారుతి రూపం దర్శనమైంది. ఆ రూపానికి తూకం ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో, అదిగో చూడండి, సాయిబాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అన్నాను. నిస్సందేహంగా సాయిబాబా రామభక్తులే. సావడి ఉత్సవం అప్పుడు సాయిబాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు. నేను సాయిబాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావిక ప్రాపంచిక ఆలోచనలు మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలం మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత, స్వభావం ఎంతో పరిణితి చెందాయి. సాయిబాబాతో మా నాన్నకు ఉన్న సాహిత్యం నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్నగర్లో ఉండగా నాకు పార్శ్వపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరం అందుకొని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఉదీ రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైంది. నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయ రోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతడికి బాబా ఊది తీర్థము ఇచ్చాడు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దురదలొచ్చాయి. ఇది కూడా మా నాన్న ఊది ఇవ్వడంతో నయమయ్యింది. మా నాన్న ఆచార వ్యవహారాలలో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవాడు. సాయిబాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకి ఇచ్చేవారు కాదు. సాయిబాబాకు ఒక పాదంలో మత్స్యము, రెండో పాదంలో ధనసు గుర్తులు స్పష్టంగా ఉండడం నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములకు మాత్రమే ఉంటాయి. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ. వయసు సుమారు 80 సంవత్సరాలు, బ్రాహ్మణుడు. ఉపాసనీ బాబా మొదట షిరిడీ వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికీ అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు. తనకు సహాయపడవలసిందిగా సాయిబాబాను అర్థించమని నన్ను కోరాడు. నేను సాయిబాబా దగ్గరికి వెళ్ళి ఉపాసనీ శాస్త్రి మరణభయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగా షిరిడీ మరణించేందుకు కాదు, తరించేందుకే ఉంది. ఉపాసిని అందరిలాగే నేను ఒక గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కాదని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసిని వచ్చినప్పుడు సాయిబాబా ఆయన షిరిడీలో ఉండమన్నారు, లేదా 8 రోజుల కల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసిని దానికి అంగీకరించలేదు. దూలే షిరిడీకి చాలా దూరంగా ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరికి ఆయన దీక్షిత్వాడలో 2 సంవత్సరాలు 3 నెలలు నివసించారు. ఆయన రెండోసారి షిరిడీ వచ్చిన 15 రోజుల తర్వాత సాయిబాబా ఆయన ఖండోబాలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడాలోని క్రింద అంతస్తులో జిఎస్ కపడే చేసే పాలన కార్యక్రమంలో ఉపాసనీ శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసనీ శాస్త్రి ఖండోబాలయంలో నివసించేటప్పుడు రాత్రిళ్ళు వాడాలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవాడు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడిని చెప్పారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించినది అయి ఉండదు. పూర్వజన్మలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా, నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించే వాళ్ళం అన్నారు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाबुबाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
సాయి బాబా 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 సాయి బాబా